మరో బ్రేకింగ్ తిరుపతి జిల్లా చంద్రగిరిలో మంచు మనోజ్ అస్వస్థతకు గురయ్యారు. పిఎస్లో ఫిర్యాదు చేసి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతుండగా కడుపు నొప్పి రావడంతో మధ్యలోనే వెళ్లిపోయారు. మనోజ్ను చూసిన భార్య మౌనిక ఆందోళనకు గురైంది. సీఎం వద్ద గానీ నారా లోకేష్ వద్ద తన కుటుంబ వ్యవహారాన్ని ప్రస్తావించలేదన్నారు మంచు మనోజ్. తన కూతురు పుట్టిన తర్వాత మొదటి సంక్రాంతి కావడంతో ఇక్కడ జరుపుకోవాలని అన్నారు ఆయన. కానీ వివాదం జరుగుతుందని రాలేకపోయానని అన్నారు. నిన్న కూడా విఐపీల షెడ్యూల్ పూర్తయిన తర్వాతే రావాలనుకున్నానని చెప్పుకొచ్చారు మనోజ్. కాలేజీలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించానని, అందుకే తనపై కోపంతో ఉన్నారని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు. ఇంజనీరింగ్, పీజీలో కూడా యూనిఫామ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి మోహన్ బాబు విద్యా సంస్థల్లో ఉందని ఆరోపించారు మంచు మనోజ్. కానీ ఇక్కడ ఏమైంది, నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కూర్చొని పెట్టుకోవాలి. నేను ఎక్కడికి పారిపోవట్లేదు. ఫస్ట్ రోజు హైదరాబాద్ గొడవ నుంచి ఈ రోజు వరకు నేను వస్తున్నాను, కానీ నేను పారిపోవట్లేదు. చీకట్లో కూర్చొని చెట్ల వెనకాల దాక్కుని ఈ చక్కెరలు పోయడాలు, ఈ బ్యానర్లు ఇప్పించడాలు, వీళ్ళు ఏం తప్పు చేశారు? వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళు బ్యానర్లు తీస్తే ఓకే, అది చిన్న విషయం. కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, బ్యానర్లు వీక్ ఒక 2 రోజుల ముందు మా పళనిని పిలుచుకొని వెళ్ళి, నా సొంత తమ్ముళ్ళలాగండి, ఎప్పటి నుంచో ఉన్నాడు. అండ్ అలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ నేను డబ్బిచ్చో కిరాయికో నా చుట్టూ మనిషిని పెట్టుకొని తిప్పే రకం కాదు, నేను అభిమానంతో వచ్చేవాళ్ళు. సో అలా పెడితే దానికి పిలిచి, రే మనోజ్ వస్తున్నాడా, వస్తే నువ్వు కూడా ఉండకూడదు, ఏమీ చేయకూడదు, ఎవరు వెళ్ళకూడదు అని ఇదంతో పాటు చాలామందిని పిలిచి ఏరియా వైజు అంటే ఎంత టైం స్పెండ్ చేస్తున్నారంటే 10 నిమిషాలు ఒక గంట సేపు పెద్ద మనుషులు ఒక 4 కూర్చొని పెట్టి, అన్నతమ్ముళ్ళు కూర్చొని మాట్లాడేసి అక్కడ క్యాంపస్లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం. కాకపోతే నేను క్యాంపస్లో నేను అడిగే క్వశ్చన్స్, నేను ఏది ఇప్పుడు హాస్టల్స్లో జరిగే విషయం, ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపోతుంది, క్యాష్ రావడం అయిపోతుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మనం చూస్తున్నాం ఇటు మంచు మనోజ్ అయితే మీడియాతో మాట్లాడుతూ మధ్యలోనే తనకి కడుపు నొప్పి వచ్చింది అంటూ కూడా వెళ్ళిపోయారు. సో ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి దామోదర్? ప్రసన్న, ఏదైతే నిన్న జరిగిన గొడవల ఇష్యూ నేపథ్యంలో మంచు మనోజ్ తన భార్య మౌనిక రెడ్డితో కలిసి చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సుమారు ఒక అరగంట పాటు పోలీస్ స్టేషన్ లో ఉండి సిఐ డిఎస్పీలతో సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాత ఒక కంప్లైంట్ ఇచ్చొచ్చారు. నిన్న జరిగిన ఘటనలో తన అనుచరుల మీద తన మీద దాడి జరిగిందంటూ కూడా ఆయన ఆ కంప్లైంట్ లో ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యంగా ఏదైతే తాను విద్యార్థుల కోసం పోరాటం చేస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించాడంటూ, అందువల్లనే తన మీద ఇలాంటి వివాదం చెలరేగిందంటూ ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా ఒక్కసారిగా కడుపు నొప్పి అంటూ కుప్పకూలిపోయారు. తర్వాత ఒక 15 నిమిషాల పాటు అక్కడ విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన అక్కడ నుంచి బయలుదేరి వెళ్లారు. మొత్తం మీద ఈ ఘటన గురించి ఏదైతే డిఎస్పీని ఈ విషయం గురించి అడగగా, ఇద్దరు ఇచ్చిన కంప్లైంట్స్ లో ఆధారాలు ఎలాంటివి లేవు, ఏ విధంగా మేము కేసుతో పెట్టాలి, మొత్తం ఏదైతే మంచు మనోజ్ వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లేంత వరకు మొత్తం పోలీసు బలగాలు అతని వెంటే ఉన్నాయి, అతని మీద దాడి జరిగింది లేదు, అదేవిధంగా అతని అనుచరులైన స్నేహితుల మీద కూడా దాడి జరగలేదు, దాడి జరిగిందని ఆయన ఫిర్యాదు చేస్తారు. మరోవైపు ఉల్లంఘనలు ఏదైతే నిన్న ఒక ఎంబీఏ విభాగం నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది, దాని ప్రకారము మంచు మనోజ్ నిబంధనలు ఉల్లంఘించాడంటూ వారు అంటున్నారు. కానీ అతను నిబంధనలు ఎక్కడ ఉల్లంఘించలేదు, నేరుగా సమాధి వద్దకు వెళ్లి ప్రార్థనలు నిర్వహించి తిరిగి వెళ్ళాడు. ఇద్దరు ఇచ్చిన ఆధారాలకు ఏదైతే కంప్లైంట్ ఎలాంటి ఆధారాలు లేనందువల్ల ఈ కేసులు పూర్తి స్థాయిలో తాము నమోదు చేయలేమంటూ కూడా డిఎస్పీ చెప్పుకొచ్చారు. మొత్తం మీద అయితే మంచు మనోజ్ అస్వస్థత నుంచి కొంత తేరుకున్న తర్వాత తిరిగి ఆయన హోటల్కి వెళ్ళిపోయారు. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ దామోదర్. చంద్రబాబు